హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బాలీవుడ్ నటి అలియా భట్కు గోల్డెన్ గ్లోబ్ హరిజన్ అవార్డు ఏ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో లభించింది? సమాధానం, రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. నెక్స్ట్ వన్, భారతదేశం మొట్టమొదటి కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ను ఏ సంవత్సరంలో నిర్వహించనుంది? సమాధానం, 2026. నెక్స్ట్, డిజిటల్ చెల్లింపుల మోసాల అరికట్టేందుకు ఆర్బీఐ ఆమోదించిన కొత్త సంస్థ పేరు ఏమిటి? సమాధానం, ఇండియన్ డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ కార్పొరేషన్. నెక్స్ట్, ఐడిపిఐసి సంస్థ ఏ చట్టం ప్రకారం లాభాపేక్ష లేని సెక్షన్ 8 కంపెనీగా నమోదు కానుంది? సమాధానం, కంపెనీల చట్టం 2013. నెక్స్ట్ వన్, ఐడిపిఐసి ఏర్పాటుకు సంబంధించి ఏ చట్టంలోనే సెక్షన్ 19(2) నుండి ఆర్బీఐ మినహాయింపు ఇచ్చింది? సమాధానం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949. నెక్స్ట్ వన్, ఆసియా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్స్ 2025లో ఈవెంటింగ్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారతీయ రైడర్ ఎవరు? సమాధానం, ఆశిష్ లిమాయే. నెక్స్ట్, ఆసియా ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్స్ 2025 ఏ దేశంలో నిర్వహించబడింది? సమాధానం, థాయిలాండ్. నెక్స్ట్, 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? జవాబు, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్, తొలితరం భారీ నక్షత్రాల ఉనికికి రుజువుగా GS 3073 గెలాక్సీలో లెక్కించిన రసాయన నిష్పత్తి ఎంత? సమాధానం, నైట్రోజన్ ఆక్సిజన్ నిష్పత్తి 0.46. నెక్స్ట్, తొలితరం రాకాసి నక్షత్రాలను డానియల్ వాలెన్ ఏ తరగతి తారలుగా అభివర్ణించారు? సమాధానం, మొదటి తరం తారలు. నెక్స్ట్, శాస్త్రవేత్తల ప్రకారం GS 3073 గెలాక్సీ కేంద్రంలోనే అతి భారీ కృష్ణబిలం దేని రూపాంతరం అయి ఉంటుంది? సమాధానం, తొలితరం రాకాసి తార. నెక్స్ట్, భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం ఏ సంవత్సరంలో ప్రారంభం కానుంది? సమాధానం, 2028. భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణం ఏ సంవత్సరం నాటికి పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం, 2035. మానవ సహిత ప్రయోగం గగనయాన్ ఏ సంవత్సరంలో పూర్తి చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది? సమాధానం, 2027 చివరిలో. నెక్స్ట్, ఇస్రోలో భాగమై ఉపగ్రహ పేలోడ్లు వాతావరణ అంచనా కోసం పనిచేసే కేంద్రం ఏది? సమాధానం, స్పేస్ అప్లికేషన్ సెంటర్ SAC. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది? సమాధానం, 10 ఏళ్ల పాటు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ సెక్షన్ రాజధాని సవరణకు సంబంధించినది? సమాధానం, సెక్షన్ 5(2). నెక్స్ట్, వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్లో ఏ విభాగంలో ఫైనల్కు చేరుకుంది? సమాధానం, మహిళల 50 kgల విభాగం. నెక్స్ట్, పారిస్ ఒలింపిక్స్ వివాదంపై వినేష్ ఫోగట్ మొదట ఎవరికి అప్పీల్ చేసింది? సమాధానం, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. నెక్స్ట్, వినేష్ ఫోగట్ 2016లో ఏ ఒలింపిక్ క్రీడల క్వార్టర్ ఫైనల్స్లో గాయం కారణంగా వైదొలిగింది? సమాధానం, రియో ఒలింపిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.